మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, నాగ్పూర్ సహా పలు ప్రాంతాల్లో జోరు వానలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు థానే అతలాకుతలమవుతోంది. దీంతో నగరం మొత్తం నీట మునిగింది. థానేలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. మోకాల్లోతు నీరు పారుతుండటంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల వారిని రిలీఫ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముంబైతో పాటు థానే, భివాండి పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లపై మోకాల లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్లో కుండపోత కురుస్తుండటంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, నాగ్పూర్ సహా పలు ప్రాంతాల్లో జోరు వానలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు థానే అతలాకుతలమవుతోంది. దీంతో నగరం మొత్తం నీట మునిగింది. థానేలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. మోకాల్లోతు నీరు పారుతుండటంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల వారిని రిలీఫ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముంబైతో పాటు థానే, భివాండిలో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్లో కుండపోత వర్షం కురుస్తుండటంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, నాగ్పూర్ సహా పలు ప్రాంతాల్లో జోరు వానలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు థానే అతలాకుతలమవుతోంది. దీంతో నగరం మొత్తం నీట మునిగింది. థానేలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. మోకాల్లోతు నీరు పారుతుండటంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల వారిని రిలీఫ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముంబైతో పాటు థానే, భివాండిలో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆకాశానికి చిల్లు పడిందనే రేంజ్లో కుండపోత కురుస్తుండటంతో జనాలు ఇబ్బంది